హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆఫీస్కి అయితే వచ్చినా అనమాట. అయితే ఈరోజు వ్లాగ్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే నిన్న మొన్న మనకు వర్కౌట్ బ్రేక్ వచ్చింది. ఓన్లీ కార్డియో అయితే చేసినాము. కంప్లీట్ వర్కౌట్ అయితే చేయలేదు. అయితే ఈరోజు వచ్చేసి మనం 2 మజిల్స్ అయితే హిట్ చేయడానికి చూద్దాం. వర్కౌట్కి వెళ్తున్నా ఇప్పుడు. వర్కౌట్కి వెళ్ళి షిఫ్ట్ అయిపోయింది. వర్కౌట్కి వెళ్ళి తర్వాత క్యాబ్ జోన్కి వెళ్ళి క్యాబ్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అయితే ఈరోజు వచ్చేసి మనం 2 మజిల్స్ హిట్ చేద్దాం. ఒకటి లెగ్, ఒకటి షోల్డర్స్ హిట్ చేద్దాం. అయితే ఎట్లా ఏ వర్కౌట్స్ చేస్తున్నాయి ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. అదేవిధంగా లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, మనం మెడికల్ చెకప్స్ అయితే చేయించుకోవాలి అని. ఓకే, సో మెడికల్ చెకప్స్ అయితే చేయించుకున్నా. నా ఓవర్ వెయిట్ వల్ల ఏంటంటే నాకు బార్డర్ లైన్లో కొలెస్ట్రాల్ ఉందన్నమాట. ఆ కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవాలంటే మనము వర్కౌటే కాకుండా క్లీన్ ఫుడ్ కూడా మనం తీసుకోవాలన్నమాట. అదేవిధంగా మనకు క్రియేటిన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో క్రియేటిన్ లెవెల్స్ ఎక్కువ ఉందన్నమాట, కొంచెం లైట్గా. అంటే అది కూడా బార్డర్ లైనే, ఎక్కువ ఏం టెన్షన్ అయ్యేది కాదు. అయితే అది కూడా మనము నార్మల్కి తీసుకొచ్చేయాలి. ఎట్లా తీసుకొచ్చేయాలంటే మనం వాటర్ బాగా తాగాలన్నమాట. వాటర్ బాగా తాగి మనము వర్కౌట్ చేసేటప్పుడు స్ట్రెస్ పడుతుంది కదా, వాటర్ బాగా తాగి దాన్ని రికవర్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తా. తర్వాత వచ్చేసి మన ప్రోటీన్ ఇంటేక్ ఏదైతే ఉందో ప్రోటీన్ ఇంటేక్ మనము దాన్ని రెగ్యులరైజ్ చేయాలి. ఓవర్గా తీసుకోవద్దు, అదేవిధంగా తక్కువ తీసుకోవద్దు, నార్మల్గా తీసుకోవాలి. తీసుకుంటే ఇదంతా సెట్ అవుతుంది అనమాట. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి మనకు లెగ్స్ అండ్ షోల్డర్స్. లెట్స్ హిట్ ద జిమ్. మీకు వర్కౌట్స్ అన్ని చూపిస్తాం. ప్రీ వర్కౌట్ అయితే వెళ్తున్నాం అనమాట. బ్లాక్ కాఫీ. అయితే ఇప్పుడు జిమ్కి అయితే వచ్చేసాం అనమాట. జిమ్లో మనం ఈరోజు వచ్చేసి చెస్ట్ వర్కౌట్ చేద్దాము. అయితే లెగ్స్ ఫ్రైడే చేద్దాం, ఎందుకంటే సాటర్డే సండే మనకు ఆఫర్స్ కొంచెం రెస్ట్ ఉంటుంది. అయితే స్ట్రెంత్ ట్రైనింగ్ వాచ్లో మనం రికార్డ్ చేసి స్టార్ట్ చేసినాం అనమాట. స్టార్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ కార్డియో చేయాలి. కార్డియో 20 మినిట్స్ కార్డియో. 20 మినిట్స్ కార్డియో తర్వాత మనం వర్కౌట్ అయితే చేయొచ్చు. అయితే మీరు కార్డియో వచ్చేసి వర్కౌట్ ముందు కూడా చేయొచ్చు, వర్కౌట్ తర్వాత కూడా చేయొచ్చు. అయితే వర్కౌట్ తర్వాత నేను ఎందుకు చేయనంటే, మనం ఇప్పుడు చేసిన పంపింగ్ అంతా పోతుంది అనమాట కార్డియో చేసినాక. అందుకని నేను పోస్ట్ వర్కౌట్ కార్డియో చేయను, ప్రీ వర్కౌట్ కార్డియోనే చేస్తాను అనమాట. ప్రీ వర్కౌట్ మనం 20 మినిట్స్ రన్నింగ్ చేసిన. అయితే గ్రాడ్యువల్గా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి. స్టార్టింగ్లో స్లోగా రన్నింగ్ చేసి గ్రాడ్యువల్గా స్పీడ్ ఇంక్రీజ్ చేసి ఒక 20 మినిట్స్ అట్లా చేయాలి. అదే మీరు 1 అవర్ అట్లా చేయాలనుకుంటే మీరు సేమ్ స్పీడ్లో కంటిన్యూ చేసి మెల్లగా అట్లా కూడా చేయొచ్చు అనమాట. అయితే 20 మినిట్స్ కార్డియో చేసుకొని తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ వర్కౌట్కి అయితే వెళ్దాం అనమాట. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక్లైన్ అయితే పెట్టుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మనము వర్కౌట్. ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రెచెస్ చేద్దాము. డైనమిక్ స్ట్రెచ్చింగ్ అనమాట. అయితే మనం ఎప్పుడైనా సరే వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు డైనమిక్ స్ట్రెచ్చింగ్ చేయాలి. డైనమిక్ స్ట్రెచ్చింగ్ అంటే బాడీలో కంటిన్యూస్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. కంటిన్యూస్ మూమెంట్స్ ఉంటే ఆ కంటిన్యూస్ మూమెంట్స్ ద్వారా మన బాడీ వార్మప్ అవుతుంది. అప్పుడు ఇంజరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. మనం చూసుకోవాల్సింది ఇంజరీస్ కూడా కాకుండా చూసుకోవాలి కదా. అయితే మనం వచ్చేసి ఇది మౌంటైన్ కోబ్రా పొజిషన్ అనమాట. అంటే మనకు యోగాలో ఇది వన్ ఆఫ్ ద పార్టీ అనమాట. జస్ట్ మౌంటైన్ కోబ్రా. షోల్డర్స్ యాక్టివేట్ అవుతాయి, యాప్స్ యాక్టివేట్ అవుతాయి, లెగ్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట. దీనివల్ల హ్యామ్ స్ట్రింగ్స్ కూడా పడుతుంది. అయితే షోల్డర్ చెస్ట్ వర్కౌట్ కాబట్టి మొత్తం బాడీ అప్పర్ బాడీ ఏదైతే ఉందో అప్పర్ బాడీ యాక్టివేట్ చేయాలన్నమాట. యాక్టివేట్ చేసినాక మనం అదే విధంగా మనం కార్డియో చేసినాం కదా, కార్డియో చేసినందుకు మనం లెగ్స్ కూడా కొంచెం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకు ఇట్లా హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్, అదేవిధంగా హిప్ ఫ్లెక్సర్ లంజ్ అంటారనమాట. దీన్ని హిప్ ఫ్లెక్సర్ మజిల్ కూడా మనం కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి. హిప్ ఫ్లెక్సర్ అంటే మన పిక్క పై భాగం ఏదైతే ఉందో అది మనం కూర్చొని 8 అవర్స్ ఆగకుండా కూర్చుంటాం కదా ఐటీ ఎంప్లాయీస్. అయితే మీరు కూడా సిస్టమ్ గట్రా పనిచేసే వాళ్ళు అయితే ఇది మీరు చేయాల్సి ఉంటుంది. హిప్ ఫ్లెక్సర్ ఇది కొంచెం స్ట్రెచ్చింగ్ అవుతుంది అనమాట. నడుము నొప్పులున్నా లేకపోతే మనకు కాలు పట్టుకున్నట్టయినా ఎక్కువ దూరం నడవలేకున్నా ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. వన్స్ స్ట్రెచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మెయిన్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ అనమాట. అయితే మన చేతులు స్ట్రైట్గా పెట్టి ఓన్లీ షోల్డర్స్ మాత్రమే రొటేట్ చేయాలి. రొటేటర్ కఫ్ మజిల్, దీనివల్ల రొటేటర్ కఫ్ అంటే మన బోన్ మూవ్ అవుతుంది కదా షోల్డర్ దగ్గర, అది యాక్టివేట్ అవుతుంది. ఇంజరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఫ్రంట్ రొటేషన్ ఒక 30 సెకండ్స్, మళ్ళీ బ్యాక్ రొటేషన్ ఒక 30 సెకండ్స్, అప్ అండ్ డౌన్ ఒక 15 సెకండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక 15 సెకండ్స్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక
మళ్ళీ ఈ షోల్డర్ రొటేషన్ కూడా ఈ విధంగా కూడా చేయొచ్చు. డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ రకమైన వేరియేషన్ మీరు చూస్ చేసుకొని మీరు చేయొచ్చు అనమాట. చేసినాక నెక్స్ట్ వచ్చేసి మనకు వర్కౌట్. ఆ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అయితే నేను ఇప్పుడు కొంచెం హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అయితే చేసుకుంటున్నా. మన టోస్ ఏవైతే ఉన్నాయో మోకాలు వంపకుండా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కాకపోతే మోకాల కింద కొంచెం పట్టుకొని అట్లా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటా చేయొచ్చు అనమాట. సో అది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆల్టర్నేట్ టో టచ్ అనమాట. అంటే మనము దీంట్లో మౌంటైన్కి వచ్చి టో టచ్ చేసి మళ్ళీ ప్లాంక్లోకి రావాలన్నమాట. మౌంటైన్ పొజిషన్లోకి వచ్చి టో టచ్ చేసి మళ్ళీ ప్లాంక్లోకి రావాలి. ఈ విధంగా ఇది ఒక 12 రెపిటేషన్స్. ఈ విధంగా బాడీ వామప్ అయితే అయిపోతుంది. అంటే మనం ఫస్ట్ కార్డియో చేసినాం అనమాట. కార్డియో తర్వాత డైనమిక్ వామప్ తర్వాత ఎక్సర్సైజ్ తర్వాత స్ట్రెచెస్ తర్వాత వర్కౌట్ క్లోజ్ అనమాట. సో ఇదంతా మనం 1 అవర్ టైంలో చేసేయాలన్నమాట. సో మనం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పుషప్స్ అనమాట. ఇప్పుడు మనకు ఫస్ట్ పుషప్స్తో స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మనం చెస్ట్ డే కదా, చెస్ట్ యాక్టివేట్ చేయాలి. మనం ఫస్ట్ పుషప్స్ చేస్తే ఏమవుతుందంటే చెస్ట్ యాక్టివేట్ అవుతుంది, మన బాడీ వెయిటే కదా. అయితే మనకు పుషప్స్ 3 విధాలుగా చేయొచ్చు. ఇది ఫస్ట్ పొజిషన్ అనమాట. ఫస్ట్ పొజిషన్ మీరు మంచిగా చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే ఈ పొజిషన్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిగినర్ అయితే మీకు పుషప్స్ ఒకటి కూడా రాకపోయినట్టయితే మీరు ఏం చేయాలంటే మోకాలు కింద పెట్టి కూడా చేయొచ్చు అనమాట. సో అది కూడా చూపిస్తా. ఈ విధంగా మోకాలు కింద పెట్టి పుషప్స్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు బిగినర్ అయితే. ఒకవేళ మీరు బిగినర్ కాకుండా మీరు ఇన్ని పుషప్స్ టార్గెట్ పెట్టుకున్నారు, కంప్లీట్ కాకపోతే అట్లా మోకాలు కింద పెట్టి కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం బెంచ్ ప్రెస్కి వచ్చినాము. ఇది వచ్చేసి మన బెంచ్ ప్రెస్ సీట్ అనమాట. చూడండి, ఈ బెంచ్ ప్రెస్ సీట్ ఏదైతే ఉందో దీని స్మిత్ మిషన్ అనమాట. స్మిత్ మిషన్ దగ్గరే మేము బెంచ్ ప్రెస్ అన్నీ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చేసి బెంచ్ ఏదైతే ఉందో బెంచ్ పైన మనకు వెయిట్స్ ఉన్నాయి కదా, కరెక్ట్ మన చెస్ట్ పై భాగంలో వచ్చేటట్టు చూసుకోవాలి. దాన్ని చూసుకొని మనము ఆ స్మిత్ మిషన్ సెటప్ చేసుకొని మనం బెంచ్ ప్రెస్ అయితే చేయాలి. ఇది వచ్చేసి మనకు బెంచ్ ప్రెస్ 12 ఈ విధంగా 3 సెట్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనము చూసుకోండి డిస్టెన్స్ కూడా ఎట్లా పెట్టుకుంటున్నానో. కరెక్ట్గా మన చెస్ట్ నుంచి కొంచెం వైడ్ ఉండాలి, వైడ్ గ్రిప్. తర్వాత మన ఎల్బోస్ ఏవైతే ఉన్నాయో ఎల్బోస్ గ్రౌండ్ చూస్తుండాలి, సైడ్స్ రావద్దు, మొత్తం ఎల్బోస్ చూస్తుండాలి. ఈ విధంగా మనం చెస్ట్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. చెస్ట్ ప్రెస్ చేసుకొని తర్వాత ఈ విధంగా 12 రెప్స్ చేశాక 12 3 రెపిటేషన్స్ మనం కంప్లీట్ చేయాలన్నమాట. సో తర్వాత మనకి ఇంక్లైన్ బెంచ్ ఉంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చెస్ట్ ఫ్లైస్ అనమాట. మీ దగ్గర ఫ్లైస్ మిషన్ ఉన్నట్టయితే యూజ్ చేసుకోండి. ఒకవేళ ఫ్లైస్ మిషన్ కనుక మనకు అవైలబుల్ లేకపోతే ఏం చేయొచ్చు అంటే మనం డంబుల్స్ తీసుకొని కూడా చేయొచ్చు అనమాట. ఫ్లైస్ ఒక బెంచ్ మీద ఇట్లా పడుకొని ఫ్లైస్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీ వెయిట్స్ ఏదైతే కంఫర్టబుల్ ఉంటాయో ఆ వెయిట్స్తో చేయొచ్చు. ఇంతే వెయిట్ చేయాలని ఏం లేదు. కాకపోతే ఎవ్రీ రేపు కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్. అట్లా ఇంక్రీజ్ చేస్తుంటే ఏమైందంటే మన రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. పెరిగి మజిల్ గ్రోత్ అనేది మనకు ఇనిషియేట్ అవుతుంది. ఇది ఫ్లైస్ తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ మనకు బ్యాండెడ్ చెస్ట్ ఫ్లైస్ అనమాట. అయితే మనకు వచ్చేసి ఇది మన లోవర్ చెస్ట్ ఏదైతుందో లోవర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఇది మీకు ఒకవేళ ఇది పాసిబుల్ ఉన్నట్టయితే జిమ్లో ఇది చేసుకోండి. ఒకవేళ జిమ్ లేదు మేము హోమ్ వర్కౌట్ చేస్తాం అనుకుంటే డంబుల్స్ తోటి కూడా మీరు సేమ్ పొజిషన్లో సేమ్గా చేయొచ్చు అనమాట. అయితే కాకపోతే దాంట్లో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ పుల్ ఓవర్. అయితే ఇది డంబుల్ ఉన్నట్టయితే మీరు డంబుల్ బెంచ్ మీద పడుకొని దాన్ని పుల్ ఓవర్ చేయాలి. అప్పుడు మనకు లోవర్ చెస్ట్ అదేవిధంగా ల్యాట్స్ కూడా ఇంపాక్ట్ పడుతుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. సో ఇట్లా పట్టుకోవాలి, చెస్ట్కి కరెక్ట్గా స్ట్రైట్గా పైన పట్టుకొని దాన్ని వెనక్కి పంపించాలన్నమాట డంబుల్స్ని. అదేవిధంగా స్ట్రైట్ పెట్టుకోవాలి. అయితే ఎల్బో మనకు బెండ్ కావద్దు, స్ట్రైట్ ఎంతవరకు అయితే పోగలుగుతుందో అంతవరకు పంపించి మళ్ళీ లాగాలన్నమాట. ఈ విధంగా మనకు చెస్ట్ మీద మంచి ఇంపాక్ట్ అయితే పడుతుంది. అయితే చెస్ట్ వర్కౌట్ దీంతో మనకు మెయిన్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే మనము కంపల్సరీగా స్ట్రెచెస్ అయితే చేసుకోవాలి వర్కౌట్ తర్వాత. ఓకే, సో స్ట్రెచెస్ చేసుకొని అయితే నేను స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ దీంట్లో పెడతాను. నెక్స్ట్ వీడియోలో స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ అనేవి పెడతాను అనమాట. అయితే మనకు ఈ పుల్ ఓవర్ తర్వాత కంప్లీట్గా బాడీ స్ట్రెచింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చెస్ట్ రోజు ట్రైసప్ కూడా ఇంక్లూడ్ చేస్తా అనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే చెస్ట్ కూడా ట్రైసప్ మజిల్ మీదే పడుతుంది. అదేవిధంగా మనం ట్రైసప్ కూడా చేసుకున్నట్టయితే మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నాకు టైం లేదు కాబట్టి ఓన్లీ చెస్ట్ మాత్రమే చేసిన. ఇప్పుడు అయిపోయింది, వర్కౌట్ అయితే అయిపోయింది. ప్రోటీన్ షేక్ అయితే తీసుకుంటున్నా. సో ప్రోటీన్ షేక్ అయిపోయాక
అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే క్యాబ్ టైం అయింది, క్యాబ్లో వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దాం ఇంకో బ్లాగ్ తోటి. మన డే 4 బ్లాగ్ ఎట్లా ఉందో మీకు అంతా చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి.